2024 లాస్ట్ ఇయర్ 4 సినిమాలు, కానీ 5 సినిమాలు కానీ చూడాలి. ఎందుకంటే గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్, ఈ 4 సినిమాలతో పాటు దేవర ఫస్ట్ కాపీ కొని 5 సినిమాల్లోనూ బ్రేక్ ఈవెన్ చేసి దరిదాపు 500 నుంచి 1000 కోట్ల మధ్య టర్న్ ఓవర్ చేసిన నాగవంశీ గారు ఈ సంవత్సరం 2025లో దాని డబల్, అంటే దరిదాపు 8 నుంచి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి. అలాగే ఆరికాస్ నుంచి కూడా ఒక పెద్ద సినిమా స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ సంక్రాంతి గుంటూరు కారంతో మొదలు పెడితే ఈ సంక్రాంతికి రాబోతున్నారు డాకు మహారాజుగా. హ్యాపీ న్యూ ఇయర్ నాగవంశీ గారు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంత పొద్దున్నే లేపింటారు. ఏం డాకు మహారాజ్ గురించి చెప్పాలి మీరు. అసలు డాకు మహారాజ్ వాట్? అది ఇది యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఇంటర్వ్యూ కాబట్టి మీ అందరికి కూడా ట్రైలర్ చూస్తుంటారు. అప్పటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఒక రెగ్యులర్ బాలకృష్ణ గారి ఫార్మాట్లో ఉన్న సినిమా అయితే కాదు డెఫినెట్, కానీ ఒక రెగ్యులర్ బాలకృష్ణ సినిమా నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, హీరోయిజం కానీ, ఎమోషన్ కానీ, యాక్షన్ బ్లాక్లు కానీ అవన్నీ ఉంటూ కొత్త రకంగా ప్రజెంట్ చేశాం బాలకృష్ణ గారిని. అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. ఆయన ట్రైలర్ చూసాం మేము కూడా. ట్రైలర్లో అనిపించింది నాకు కూడా యాక్షన్ బ్లాక్లన్నీ బాగున్నాయి. యాక్చువల్గా ఆయన ట్రైలర్ లాస్ట్ ఎండ్లో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఎండ్ చేస్తారు. మీరేమో డైలాగ్ ఏది లేకుండా కూల్గా మైకేల్ జాక్సన్ అనగానే ఏంటో ఒకసారి ఏంటి బాలకృష్ణ గారి సినిమానే వేరే సినిమానే కలర్ వచ్చింది అనిపించింది మాకు. మీకేమనిపించింది? మీకు ఎలా వచ్చింది ఫీడ్బ్యాక్? ఇప్పటిదాకా బాలకృష్ణ గారి సినిమాల్లో మీరు అది అలవాటు పడ్డారు ఆ ఫార్మాట్లో. అంటే హీరోకి ఆయన పవర్ గురించి ఆయన చెప్పటము, లేకపోతే వార్నింగ్ ఇవ్వటము, లేకపోతే ఐ మీన్ యాక్షన్ బ్లాక్ల గురించి డిఫైన్ చేయడం, ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు దాకా డైలాగ్ వర్షన్స్లో. కానీ ఆ టైప్లో కాకుండా ఒక సటిల్ హీరోయిజం చూపిద్దాము అని. అంటే ఇన్ ద సెన్స్ ఏందో మళ్ళీ హీరోయిజం తగ్గుతుంది అని కాదు. ఇప్పుడు సింహాలో డాక్టర్ గెటప్ వేసినప్పుడు ఆయన ఆ రోల్ చేసినప్పుడు ఆయన చాలా పెద్ద పెద్ద డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు చెప్తారు. యాక్షన్ బ్లాక్లు, పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్లు ఉంటాయి, కానీ సటిల్గా చెప్తారు ఒక బ్యాలెన్స్ టోన్లో. అట్లా ఉంటుంది ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ, పవర్ఫుల్ డైలాగులు కానీ ఆ టోన్లో చెప్తారు. ఏంటంటే కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ అన్నీ సార్ గురించి సార్ చెప్పుకుంటాం కంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పి లేపడం ఎక్కువ ఉంటుంది హీరోయిజంని. ఒక పాప చెప్పినట్టు ఆ ట్రైలర్లో కూడా పాప ఉంటుంది కదా, కింగ్ ఆఫ్ ది జంగిల్ అని. అట్లా ఆయన ఉన్న ఆ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ని చుట్టుపక్కల ద్వారా ఎక్కువ ఇంకా ప్రొజెక్ట్ చేసాం హీరో యొక్క ఎలివేషన్స్ కోసం. అది కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. ట్రైలర్ డైలాగ్ కూడా ఉంది, విలన్స్కి డాకుని ప్రేమించే వాళ్ళకి మహారాజుని అని. అంటే ట్రైలర్ తగ్గట్టు అంటే కూల్గా వెళ్ళింది. అంటే ఆ డైలాగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆయన దగ్గర నుంచి, బలమైన డైలాగ్, చంపేస్తా, నరికేస్తా, నీ ఇంటికి వస్తా. అదే ఇప్పుడు అది మీరు అన్నట్టే ఆ ఫార్మాట్లో వద్దని అసలు నేను బాబాయ్ అనుకున్నది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటే ఎంతైనా ఒక ప్లాటర్ ఉండాలి. యాక్షను, ఎమోషను, పాట, ఒక రకమైన ఆయన హిస్టానిక్స్, ఇవన్నీ అన్నీ ఉంటూనే కొత్తగా చూపించాము. అందుకే ఏదన్నా ఇది ఇక్కడ రొటీన్గా ఇది ఇక్కడ పడుతుంది, ఇక్కడ 100 మంది నరుగుతారు, లేకపోతే ఈయన 50 మంది నరుగుతారు, లేకపోతే ఇక్కడ పవర్ఫుల్ డైలాగ్ పడుతుంది అనుకున్న చోట ఇంకొత్త రకంగా ఎలివేషన్ వస్తుంది. అందుకని ఆ రకంగా ప్లాన్ చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీ సితారా ఎంటర్టైన్మెంట్ పడుతుంటేనే ఎన్టీ రామారావు గారు ఫోటో పడుద్ది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితోటే మీరు సినిమా తీశారు. ఈజ్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్గా ఫీల్ అవ్వచ్చు అంటారు దీన్ని? అంటే డ్రీమ్ అదే యాక్చువల్లీ ఒక 12 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన, ఒక 12 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా బాలకృష్ణ గారితో కానీ, చిరంజీవి గారితో కానీ ఇట్లా పనిచేయాలని డెఫినెట్గా అనుకుంటారు కదా. అట్లా నాకు బాలకృష్ణ గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆ టైం అలా సెట్ అయిందో ఏంటో ఇట్లా చేయటం కుదిరింది. అంటే యాక్చువల్లీ సినిమా మేకి వద్దాం అనుకున్నారు కదా? మే కాదు, సెప్టెంబర్కి. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వద్దామని. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత యాక్చువల్లీ దసరా టైంకి వద్దాం అనుకున్నాము, కానీ కొంచెం షూట్ పార్ట్ కానీ, సీజీలు కానీ అన్నీ కొంచెం టైం పట్టేసినాయి. సో అందుకని సంక్రాంతికి రావాల్సి వచ్చింది. ఓకే, దీని ముందు లాస్ట్ ఇయర్ జరిగిన మీ 4 సినిమాల గ్రాఫిక్ చూసి మాట్లాడదాం. గుంటూరు కారంతో మొదలై లాస్ట్ లక్కీ భాస్కర్, ఈ 4 సినిమాలతో పాటు మీకు దేవర, 5 ఆటలని మీరు ఎట్లా చూశారు? ఫస్ట్ గుంటూరు కారంతో మొదలైన మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్, లాస్ట్ వెంకీ అట్లూరి, దుల్కర్. గుంటూరు కారము సంక్రాంతి సినిమా లాస్ట్ ఇయర్ యాస్టీస్ టేక్ ఆఫ్లో కొంచెం ఇబ్బందులు పడినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ పండగ అయిపోయే టైంకి కానీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేసారు. సో దట్ వాజ్ అ హ్యాపీ థింగ్. మహేష్ బాబు గారితో ఫస్ట్ ప్రాజెక్టు అంతా బాగా జరిగింది. ఒక పెద్ద సూపర్ హిట్ సాంగ్ వచ్చింది. ఇయర్ అంతా అదే సాంగ్ ప్లే అయింది యాక్చువల్లీ. దాని తర్వాత టిల్లు స్క్వేర్ అందరికీ తెలుసు. ఐ మీన్ వెన్ వి మేడ్ ద ఫస్ట్ పార్ట్ అందరూ ఒక బాగుంది, హిస్టానిక్స్ బాగున్నాయి, హీరోవి అన్నారు. కానీ దీనికి సీక్వెల్ ఎందుకు అనుకున్నారు. కానీ ఆఫ్టర్ ద సీక్వెల్ వచ్చిన తర్వాత I received many messages saying that you are the first team to make a sequel better than the original. So everyone was happy with the sequel, and
నవ్ ఆఫ్టర్ టిల్లు 2 ఎవ్రీవన్ వాంట్స్ అస్ టు మేక్ అన్ అదర్ సీక్వల్ ఆఫ్ ద ఫిల్మ్. సో అదంతా హ్యూజ్ సక్సెస్ అయింది. తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా విశ్వ కెరియర్లో ఒక హై స్పాన్ సినిమా, ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ. కాబట్టి అది అంత ర్యాక్స్ టు రిచెస్ అంతా బాగా చూపించాం, కానీ లాస్ట్ ఫినాలే వీ కుడెంట్ ఎండెడ్ ప్రాపర్లీ. సో అనుకున్నంత రిజల్ట్ అందుకు రాలేదు, కానీ వీ వర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. విశ్వ ఫిల్మాలజీలో మంచి సినిమా తనకి. తర్వాత లక్కీ భాస్కర్ అందరికీ తెలిసిందే కదా, ఐ మీన్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఆన్ తెలుగు స్క్రీన్. బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పటిదాకా ఎవరు సినిమా ట్రై చేయలేదు ఒక స్కామ్ స్పేస్లో తెలుగులో. సో ఆ స్పేస్లో ట్రై చేసి కమర్షియల్గా కూడా వైబుల్ చేయగలిగాము. కొన్ని ఏరియాలో వైబుల్ అవ్వదు అంటే, ఇప్పుడు రాయలసీమలో కానీ ఇట్లాంటి కొన్ని ఏరియాస్ వైబుల్ అవ్వదు అంటే ఆ జానర్ ఫిల్మ్ కాదు అసలు. కానీ అక్కడ కూడా బాగానే ఎంబ్రేస్ చేశారు సినిమాని. కొంచెం అమరన్ అదే టైంలో రిలీజ్ అవ్వటము, అమరన్ కూడా అదే కొంచెం ఏ సెంటర్స్కి మల్టీప్లెక్స్కి క్యాటర్ అయ్యే సినిమా అవ్వటం. సో రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అయింది. సో అనుకున్నంత రెవెన్యూ చేయలేదు, కానీ పేరు దానికి నాకు చాలా మంచి ఒక బ్రాండ్ తీసుకొచ్చింది. నెట్ఫ్లిక్స్లో సినిమా వచ్చిందో అది కూడా గ్లోబల్గా లాస్ట్ 5 weeks నుంచి గ్లోబల్ టాప్ 10లోనే ఉంది. టేక్ ఆఫ్లో గ్లోబల్ 2లో ఉంది. I mean, it's a rare feat actually for a Telugu film. So the kind of image it got after it came on Netflix on Tamil language lo gaani, I mean Kerala lo gaani, Hindi lo gaani, that critical acclaim is very big. సో ఈ సక్సెస్ మేము రెవెన్యూగా ఈ సినిమాలో నేను అంత జనరేట్ చేయలేకపోయినా, నెక్స్ట్ ఫర్దర్గా తీసే వెంకీ అట్లూరి సినిమాల్లో కానీ నా నెక్స్ట్ ఫిల్మ్స్లో కానీ ఐ మీన్ గుడ్ విల్ ఉపయోగించుకుని విల్ ట్రై టు ఎర్న్ మోర్ మనీ అబౌట్ దాట్ అంతే. తెలుగుతో పాటు తమిళ్ కూడా ఎక్కువ పేరు వచ్చి దొలకర్కి సినిమా తమిళ్లో ఐ మీన్ అమరన్ తమిళ్లో అక్కడ హ్యూజ్ రిలీజ్ అయినా కూడా సెకండ్ ప్లేస్లో ఉండి మంచి రెవెన్యూ చేసింది తమిళ్లో కూడా. బట్ దేవరా ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ చూసిన తర్వాత? అసలు ఎందుకు తీసుకుందాం అనుకుంటే చాలామంది మళ్ళీ భయపెట్టారు అప్పుడు, ఎందుకు తీసుకున్నాడు వంశీ సినిమా ఇలాంటి టైంలో అని. అంటే ఎన్టీఆర్ గారి మీద ఏమీ ఎవరు వ్యతిరేకంగా మాడిపోయినా ఒక సెక్టర్ మొత్తం యాంటీగా ఉన్నారని ఫీల్ అయ్యారు. అదేవిధంగా టికెట్ రేట్లు డైరెక్టర్కి అంతకుముందు ఒక ఫ్లాప్ ఉండటం ఇవన్నీ కూడా కారణంగా చూశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 week తర్వాత మొత్తం మారిపోయింది. 3 daysలోనే చూస్తే ద బిగ్గెస్ట్ కలెక్షన్స్. ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్కి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. అంటే ఇందులో మీరు పార్ట్ అయినందుకు ఎలా చూడవచ్చు దీన్ని? అంటే భయపెట్టడం నన్ను ఎవరో డైరెక్ట్గా వచ్చి ఏం భయపెట్టలేదు, కానీ చాలామంది బయట అనుకున్నారని నాకు తెలుసు. చాలామంది నాతో క్లోజ్గా ఉండే జనంతో చాలామంది ఎందుకు తన సినిమాలో అతను చేసుకుంటున్నాడు కదా, డిస్ట్రిబ్యూషన్లో ఎందుకు, అది ఇంత పెద్ద గ్యాంబుల్ ఎందుకు, ఇది అని చాలామంది బాగా మాట్లాడారు. కానీ నేను ఎప్పుడు అట్లా ఎందుకంటే నేను ఆ సినిమా కొందాము అని ఫిక్స్ అయిన తర్వాత నాకు ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ ఉంది. నా డిస్ట్రిబ్యూషన్ సెటప్లో ఇదిగోండి నేను ఒక సినిమా కొందాం అనుకుంటున్నాను, నేను ఈ రేటు కొందాం అనుకుంటున్నాను, మీ అందరికీ ఈ రేటు పడుతుంది, మీరు ఓకే అంటే నేను తీసుకుంటాను అని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి అందరూ ఓకే అనుకున్న తర్వాత తీసుకున్న తప్పితే నేను తీసుకున్న సినిమా ఎవరికి బర్డెన్ అవ్వలేదు, ఎవరికి బర్డెన్ చేయాలని కూడా నేను ఆ సినిమాని తీసుకోలేదు. I wanted to get associated with Tarak Anna's film because it's coming after 6 years. The solo film is coming after 6 years. I wanted to get associated with that film in any form. ఇప్పుడు కరణ్ జోహర్ గారు హిందీలో అసోసియేట్ అయ్యారు, అట్లా నేను తెలుగులో అసోసియేట్ అయ్యి తెలుగు స్టేట్స్ రిలీజ్ చేశాను. అంతే తప్పితే ఈ దాని మూలన ఏదో ఇది అది అని కాదు, ఆయన మీద ఉన్న ఇష్టంతో ఏదో రకంగా అసోసియేట్ అవ్వాలనుకున్నాం. అసోసియేట్ అయ్యి అంతా బాగా హ్యాపీగా ఎండ్ అయింది. వెరీ హ్యాపీ. అంటే మీరు అసోసియేట్ అవడం వల్లే దాన్ని పుష్ చేయగలిగారు సినిమాని. దసరా టైంలో యాక్చువల్గా అది డేట్ కూడా అనుకున్న డేట్ కన్నా 2 వారాల ముందు తీసుకురావడం కానీ, సినిమాని ఫ్యాన్స్లోకి కానీ ఆడియన్స్లో తీసుకెళ్ళడానికి కానీ బాగా ఎక్కువ రీచ్ అయిందని అంటారు అందరూ కూడా. అంటే ఫస్ట్ October 10th అనౌన్స్ చేశారు, కానీ దసరా పండుగ ఎప్పుడు ఎలాంటిదంటే, దసరా పండుగ టైంలో కంటే పండగకి 1 week 2 weeks ముందు వస్తే పండుగ అడ్వాంటేజ్. ఎందుకంటే దసరా సెలవులు పిల్లలకి ఆ 9-10 రోజులు ముందు ఇస్తారు. హాలిడేస్ ముందు స్టార్ట్ అయిపోతాయి దసరాకి. దసరా అయిపోయి నెక్స్ట్ డే స్కూల్స్ మొదలైపోతాయి జనరల్గా, స్కూల్స్ కాలేజెస్. సో అందుకని అప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ముందు వద్దామండి, అప్పుడు అంతా హెల్ప్ అవుతుంది, October 2nd హెల్ప్ అవుతుంది, దసరా హాలిడేస్ హెల్ప్ అవుతాయి అని ముందుకు తీసుకొచ్చి ఆమె ల్యాండ్ చేయడం అయింది. దాని తర్వాత ఇంకా రేట్లు, ల్యాండింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ఫ్యాన్స్ ఇదన్నీ అంటారా. ఇప్పుడు నేను ఎలా 6 years తర్వాత ఎన్టీఆర్ సినిమా వస్తుంది కాబట్టి అని తారక్ అన్న సినిమాని ఇలా చేయాలి ఇదని నేను అనుకుంటాను. ఫ్యాన్స్ కూడా అలానే హెల్ప్ చేసి ఈ సినిమాని ఎంత బాగా ల్యాండ్ చేయగలిగితే అంత బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు. దాంతో హ్యూజ్ స్కేల్లో ల్యాండ్ చేయడం కుదిరింది. చూసాం అంటే మీడియాలో అన్నట్లు కూడా పబ్లిసిటీ కూడా అరేంజ్లో చేశారు. చివరి సక్సెస్ మీట్ కూడా దుబాయ్లో చేశారు గ్రాండ్గా డిస్ట్రిబ్యూటర్లతో. సక్సెస్ మీట్ కాదు, నేను మీకు చెప్పాను కదా, యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక సినిమా తీసుకుందాం డెసిషన్ తీసుకున్నప్పుడు నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాతో పాటు నిలబడి సినిమాకి సపోర్ట్ చేసి కొన్నారు నేను చెప్పిన దానికి. సో అలాంటి ఇప్పుడు నేను తీసిన సినిమా కొనటం ఓకే, సరే మా జర్నీ ఉంది కూడా కొంటారు. నా గులకి నేను కొన్న సినిమాను కూడా వాళ్ళు కొని నాకు సపోర్ట్ చేసినప్పుడు ఏదో ఒక రకంగా ఐ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్. అంతే తప్పితే సక్సెస్ మీట్ అయ్యాను కదా, క్యాజువల్ హాలిడే అంతే.
అంటే విశ్వక్తో ఒక లాస్ట్ ఇయర్ కొద్ది ఆ సినిమా సరిగ్గా ఆడలేదని ఇప్పుడు వెంటనే ఫంకీ స్టార్ట్ చేశారా? విశ్వక్ విశ్వక్తో మాకుండే ర్యాపో వేరు నాకు. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ తమ్ముళ్ళలాగా. సో ఏంటంటే ఇప్పుడు అతనితో నేను సినిమా పెద్ద స్పాన్ ఎక్కువ సినిమా తీసాం, బిజినెస్ ఎక్కువ చేసాం, అతనితో ఒక మార్కెట్ అంతా ఓకే, కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు కాబట్టి నాకు తనకు కూడా ఆ చిన్నది ఉంది. సో అందుకని ఈసారి ఇలా కాదు, అందరు ఆడియన్స్కి క్యాటర్ అయ్యే ఒక ఫన్ ఫిల్మ్ తీద్దాం. ఎందుకంటే విశ్వక్ కామెడీ బాగా చేస్తాడు, విశ్వక్లో అది ఉంది. అనవసరంగా ఈ యాక్షన్ వీటిలోకి వెళ్ళి కొంచెం అది డైవర్ట్ అయ్యాడు. మళ్ళీ ఆ కామెడీ స్పేస్లోకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్లోకి తీసుకొద్దాం అన్న స్పేస్లో అనుదీప్ ఒక లైన్ చెప్పగానే ఖచ్చితంగా ఇది విశ్వక్ కూడా బాగా పుల్ ఆఫ్ చేస్తాడు అనుకున్నాం. అసలు దట్ ఫిల్మ్ అది విల్ కమ్అట్ వెరీ వెల్. అది నాకు మన ఫస్ట్ హాఫ్ చెప్తేనే అనుదీప్ ఒక 20 సార్లు కుర్చీలో కింద పడినవి అంత ఉంది. అనుదీప్ మళ్ళీ కొంచెం ప్రిన్స్ తర్వాత వస్తున్నాడు కదా, కొంచెం కసిగా బాగా రాశాడు ఫన్. యాక్చువల్గా చెప్పాలంటే జాతిరత్నాలు సినిమాతో పోల్చారు మీరు మొన్న లాస్ట్ టైం మ్యాడ్. దానికి నవ్వి డబుల్ అవుతారు, దానికి ఎక్కువ ఉంటుంది అంటారా ఫంకీకి? అదే అంటున్నాను కదా మీకు, అనుదీప్ సినిమానే కదా జాతిరత్నాలు. ఇప్పుడు జాతిరత్నాల కంటే బెటర్గా రాయాలనుకుంటాడు కదా, దానికంటే చాలా బెటర్గా రాశాడు. ప్లస్ దీంట్లో ఒక ప్రాపర్ ఒక కథ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది, ఎమోషన్ అన్నీ ఉండే ఒక కథ. ఇది ప్రాపర్ లవ్ స్టోరీ, ఎమోషన్ అన్నీ ఉండే ఒక ప్రాపర్ కథ. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హారికాసినికి మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అలాగే వెంకీ అట్లను కూడా మన సితార్ ఎంటర్టైన్మెంట్కి లాక్ చేశారా? ఇప్పుడు బ్యానర్లు కాదు, ఇప్పుడు హారికాసిని, సితారా ఇవన్నీ ఇది ఒక మనం పెట్టుకున్న కంపెనీ పేర్లు, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇట్. ఓకే, ఏంటంటే బేసిక్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి బాబాయ్కి ఉన్న రిలేషన్లో ఆ రిలేషన్ బాగా ఉండటం వలన ఒక ఫ్యామిలీ లాగా వి మేకింగ్ ఫిల్మ్స్ టుగెదర్. అట్లానే వెంకీ మజ్ను సినిమా తర్వాత సెకండ్ ఫిల్మ్ మజ్ను తీసిన తర్వాత అది అంతగా అనుకున్న రిజల్ట్ రానప్పుడు నాకు వెంకీ ఫిల్మ్ మేకింగ్ అన్నీ నచ్చి వెంకీ ఆ సినిమా ఎలా ఉన్నా పర్లేదు, డజంట్ మ్యాటర్ టు మీ, మనం సినిమా చేద్దాం అనుకుని మేము రంగదే మొదలుపెట్టాం. సో కోవిడ్ మూలం డిలే అవ్వటం, రకరకాలు అవ్వటము, ఆ రోజుల్లో ఇంకా ఫ్యామిలీ సినిమాలు కోవిడ్తో జనాలు రాకపోవడము, సెకండ్ హాఫ్లో చిన్న ఒక గల్ఫ్ ఎపిసోడ్లో చిన్న వర్కౌట్ అవ్వకపోవడం. సో అది అనుకున్న రిజల్ట్ రాలా. సో అప్పుడు కూడా ఇప్పుడు 2 ఫ్లాప్లు వచ్చిన డైరెక్టర్ ఆయన అనుకునే మార్కెట్ అంతా అనుకున్నా కూడా నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు వెంకీకి ఉన్న ర్యాప్ అలాంటిది, ముందు ఫ్రెండ్షిప్ కాబట్టి. సో లేదు ఇంకి మనం ఇంకా బెటర్ సినిమా తీద్దాం అనుకుని కొంచెం ఈ ఫారెన్ స్పేస్ ఏమీ కాకుండా రూటెడ్గా తీద్దాం అనుకుని తను అప్పుడు వాతి చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. మేము చాలామంది హీరోలు ట్రై చేసాం కానీ తెలుగులో ఎవరో అప్పటికి ఇంకా మమ్మల్ని నమ్మలేదు. అనిరుద్ధ్ ద్వారా ధనుష్ని అప్రోచ్ అయితే ధనుష్ గారు ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లో కథ నచ్చి ఓకే చేశారు. దాని రిజల్ట్ మీకు తెలుసు. సో ఒకసారి అది అలా అయిన తర్వాత తను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుని ఆ జానర్ షిఫ్ట్ చూసుకుని లక్కీ భాస్కర్ ప్లాన్ చేశాడు. ఫస్ట్ టైం కథ కానీ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ధనుష్ సినిమా వాతి రిలీజ్ అయిన 1 వీక్ లోపే నాకు ఆ కథ చెప్పేశాడు. అప్పుడు కథ చెప్పి దుల్కర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. దుల్కర్ గారి దగ్గరికి వెళ్ళడం అన్నీ చాలా స్పీడ్గా అయిపోయినాయి అసలు. సో దాని రిజల్ట్ కూడా చూశారు కదా. ఇప్పుడు నేను ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుని ఆ మనిషి నా మీద నమ్మకం పెట్టుకుంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూశారు కదా. సో ఇప్పుడు ఆ నమ్మకం ఇద్దరి మీద ఒకరికి ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం తనకి ఏముంది, లేకపోతే తనని వదిలేయాల్సిన అవసరం నాకేముంది అసలు. అంటే డైరెక్టర్ జనరల్గా ఒక సినిమా చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ బయట నుంచి ఆఫర్లు కానీ ఎన్ని పెరుగుతూ ఉంటాయి. అంటే డైరెక్ట్ బాండింగ్ అవడం. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ అలవాటు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా అని బయటికి వెళ్ళి సినిమా తీద్దామని ఆలోచనలో లేరు. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళ మైండ్ స్పేస్కి మ్యాచ్ అయ్యే పీపుల్తో సినిమా తీసి దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేసుకుంటామే ప్రయారిటీ ఎవరికైనా. ఒక 10 రూపాయల కోసం బయటికి వెళ్ళి చేసి మళ్ళీ అక్కడ సింక్ అవ్వక ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సరే సింక్ అవుతుందో లేదు తర్వాత విషయం. అసలు ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా వెంకీకి. ఏం అవసరం తనకి? ఇప్పుడు తను అడిగింది ఏది మనం కాదన్నప్పుడు తనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది, ఆలోచన రావాల్సిన అవసరం కూడా ఏముంటుంది? రాదులేండి, ఎగ్జాక్ట్లీ. కానీ వెంకీ సార్ తెలుగు హీరోతో చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం 2 అంటే ఒక తెలుగు హీరోతోనే ట్రై చేద్దామని నేను వెంకీ గట్టిగా ట్రై చేస్తున్నాము. డేట్స్ షార్ట్ అయితే అయిపోతుంది. ఆ డేట్స్కి ఏమన్నా కొంచెం టైం పట్టిందంటే మధ్యలో మళ్ళీ ధనుష్ గారితో సినిమా ఉంటుంది. అంటే మళ్ళీ తెలుగు హీరోలు కూడా చాలా మంది అడిగారని తెలిసింది మాకు. యాక్చువల్గా చిరంజీవి గారు కూడా మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడారు వెంకీతో. కానీ వెంకీ చిరంజీవి గారికి మనము సినిమా అంటూ తీస్తే దాన్ని ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి తగ్గ కథ ఇంకా నా దగ్గర లేదు సార్, ఒక 1 yearలో వస్తాను మీ దగ్గర ఇంకో సినిమా తీసాను చిరంజీవి గారికి చెప్పొచ్చాడు వెంకీ. సో దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈలోపు మేము కూడా ఒక తెలుగు హీరోతోనే గట్టిగా ట్రై చేస్తున్నాం అవ్వాలి అని. ఏదైనా డేట్ షార్ట్ అయిపోతే ఓకే, లేదంటే మాత్రం ఒక సినిమా ధనుష్ గారితో చేసి మళ్ళీ తర్వాత చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ సంక్రాంతి రేస్కి వస్తే లాస్ట్ 2 years బ్యాక్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు సింబల్ చేయండి, వాళ్ళతో వేరే వీరసింహారెడ్డి. ఈసారి చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్, బాలకృష్ణ గారు డాకు మహారాజు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం రాజు గారిది అంటే వెంకటేష్ గారు.
ఈ 3 సినిమాలు ఎలా ఉంటుంది అంటారు? మూడు జోనర్లా కనిపిస్తున్నాయా? అంతే కదండి. ఇప్పుడు చరణ్ గారి సినిమా హ్యూజ్ బడ్జెట్ పాన్ ఫిలిం. శంకర్ గారి సినిమా, శంకర్ గారి పాలిటిక్స్ సినిమా అంటే అందరికీ తెలుసు. మనం ఒకే ఒక్కటి చూసాం, జెంటిల్మెన్ చూసాం, ఇవన్నీ చూసాం, ఆయన ఎలా తీస్తారు. సో ఆ జానర్ వేరు. బాలకృష్ణ గారి చెప్పాం కదా, మన బాలకృష్ణ గారి మాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకుని ఒక విజువల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ తీసాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అంటే అందరూ రజనీకాంత్ గారితో జైలర్ తమిళ్లో తీశారు, కమల్ హాసన్ గారితో విక్రమ్ తీశారు, ఒక ఇప్పుడు షారుఖ్ ఖాన్తో జవాన్ తీశారు ఒక యాక్ట్లీ. సో ఇట్లాంటివన్నీ ఈ రేంజ్లో తీయగలిగారు కదా కొత్త ఫార్మాట్లో. ఆ ఫార్మాట్లోనే బాలకృష్ణ గారిని పెట్టుకుని కమర్షియల్ ఫిల్మే తీసాం మేము ఆ స్పేస్లో. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్లో దోప్ సాంగ్ కానీ, సంక్రాంతి వస్తున్నాంలో వెంకటేష్ గారిలో ఒక హిట్ సాంగ్ ఉంది, అది గోదావరి గట్టు, ఆ సాంగ్ అవన్నీ క్లిక్ అయినాయి. కానీ ఇప్పుడు అందరూ ఇది మొన్న మా సాంగ్ వచ్చేదాకా బాలకృష్ణ గారి సినిమాలో ఇంకా మ్యూజిక్ పిక్ అవ్వలేదు అన్న. అసలు మ్యూజిక్ పిక్ అవ్వడానికి బాలకృష్ణ గారి సినిమాలో కట్టు సాంగే ఉండదు. సో అంటే ఇప్పుడు రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమాలో లాగా ఒక 2 సెట్ సాంగ్స్, మా స్టెప్స్ అట్లాంటి సెటప్ కాదు సినిమా. అసలు సినిమా మీరు కొంచెం ఒక విక్రమ్లో పాటలు అవసరమా, జైలర్లో పాటలు అవసరమా అంటే ఎంత అవసరం లేదో ఈ సినిమాలో కూడా అలా కట్టు సాంగ్స్ అవసరం లేదు. ఇప్పుడు జైలర్లో ఎలా కావాలయ్యా పెట్టారో అట్లా ఒక ప్లేస్మెంట్ తీసుకొచ్చి దబిడి పెట్టాము. యాక్చువల్లీ ఇంకా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి పండగ వస్తుంది కాబట్టి. కానీ ఒక కట్టు సాంగ్ అవసరం లేనట్టుగా ఒక కమర్షియల్ ఫిల్మ్ ఇది. అదే చెప్తాను, ఆ సాంగ్ గురించి చెప్తాను. ఆ సాంగ్ గురించి బాగా ఎక్కువ నెగిటివ్ ట్రోల్ చేశారు కూడా, కొట్టినట్టుంది హీరోయిన్ బాలకృష్ణ గారు. అది యాక్చువల్లీ అట్లాంటి స్టెప్స్ కామనే మనకి చాలా. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మరి మాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. మరి ఎందుకో ఫ్యాన్స్ అలా ఫీల్ అయ్యారో నాకు అర్థం కాదు, ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. యాక్చువల్లీ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నిన్న సెన్సార్ జరిగినప్పుడు మాకు సెన్సార్ ఆఫీసర్ గారు చెప్తున్నారు, ఒక 4-5 సెన్సార్ ఆఫీసర్కి లెటర్ కూడా రాశారంట, స్టెప్స్ అబ్సీన్గా ఉన్నాయి ఏంటని. అసలు ఆ స్టెప్స్లో అబ్సీన్గా ఏముంది, అంతగా ఎందుకు ఫీల్ అయ్యారు అంటే, మేము అనుకున్నది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కొంచెం సోషల్ సర్వెంట్ కాబట్టి ఆ సెన్స్లో ఏమైనా ఫీల్ అయ్యారేమో. ఇంకా సర్లే అనుకుని ఊరుకుని దాన్ని నెక్స్ట్ టైం ఇంకా అలాంటి జరగకుండా చూడాలి అంతే. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు వీళ్ళంతా కొంచెం అసోసియేటెడ్ విత్ పాలిటిక్స్ అండ్ సోషల్ కాజ్ కాబట్టి, సో అందుకని ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనిపించింది అంతే. యాక్చువల్గా సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ ఏదైనా టికెట్ల ఇష్యూలో కానీ, ఎక్స్ట్రా బెనిఫిట్ షోలో కానీ ఎక్కడ ఇబ్బంది రాలే. లాస్ట్ టైం పుష్ప రిలీజ్ అయినప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, టికెట్ రేట్లు పెరిగిపోయి అనే ఇష్యూలో ఒకటి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ థియేటర్ దాటడం వల్ల ఇప్పుడు టికెట్ రేట్లు అండ్ బెనిఫిట్ షోల మీద తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకునేదని వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఇప్పుడు బాలకృష్ణ గారికి అంత అవసరం లేకపోవచ్చు, అసలు వెంకటేశ్వర సినిమాకి అసలు అవసరం కావచ్చు. ఎక్కువ అవసరం ఉన్నది ఫస్ట్ గేమ్ చేంజర్కి. గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, మీకు ఎలా ఉంది? అదే సార్, యాక్చువల్లీ మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మూలాన గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకున్నారు. సో అందుకని అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటామని ఒక గవర్నమెంట్కి ఒక భరోసా ఇచ్చి, ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ సినిమాలకి కొంచెం ఆ రేట్లు వస్తేనే హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒక రెగ్యులర్ రేట్తో ఒక సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే రెవెన్యూ మేము పెట్టిన ఖర్చుకి సరిపోదు. సో అందుకని రేట్స్ అడుగుతాం. ఆ రేట్స్ ఆ స్పాన్ సినిమాలకు కొంచెం అవసరం కాబట్టి కొంచెం ఇవాళ రేపు దిల్ రాజు గారు వెళ్ళి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు, కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుందని అందరం హోప్. ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ 2 సినిమాలకి ఇచ్చేసింది జీవోలు అన్నీ కూడా. వెంకటేష్ గారి సినిమాకి అడిగినట్లేరు, అది రెగ్యులర్ ఫార్మాట్లో లేదు. వెంకటేష్ గారి సినిమా కూడా అడిగారు, అది ఇవాళ రేపు వస్తుంది. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబట్టి అది కొంచెం రేపు డిలేగా వస్తుంది, ఇవాళ కానీ రేపు కానీ వచ్చేస్తుంది. ఏపీ గవర్నమెంట్తో అయితే సఖ్యతగానే ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ కూడా సఖ్యతగానే ఉన్నారంటారా? ఇక్కడ గవర్నమెంట్తో కూడా చాలా సఖ్యతగా ఉన్నామండి సార్. అసలు ఏం మొన్న ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అంతే తప్పితే దానికి సినిమాలకి గవర్నమెంట్కి ఏం సంబంధం అండి. ఏదన్నా వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా గవర్నమెంట్ సినిమాతో. ఏదైనా వీఆర్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ద స్టేట్. మా గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు కావాలి, వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా. గవర్నమెంట్తో మాకేం ఉంటుందండి, ఆయన గవర్నమెంట్తో ఉంటే ఏం డిస్కషన్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది ఇండస్ట్రీ పెద్దలందరూ, అందులో మీరు కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు, ఇండస్ట్రీ నుంచి ఏ విధంగా రియాక్షన్ ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారు. నేను ఫార్మా ఇండస్ట్రీని, ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్కి ఎలా చూస్తానో సినిమా ఇండస్ట్రీని కూడా అంతే ఇంపార్టెంట్గా చూస్తాను. అలానే మేము ఆ గవర్నమెంట్ చేసే చాలా యాక్టివిటీస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ మీరు కూడా మీ ద్వారా ప్రమోట్ చేయండి, ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తే ఇంకా బాగా వెళ్తాయి ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన అంత సపోర్ట్ చేస్తాను ఇండస్ట్రీ, కానీ అంత ముందుకు వచ్చిన తర్వాత మేము ఆ రోజు అందరూ టికెట్ రేట్ల గురించి వెళ్ళారు అనుకుంటారు, కానీ టికెట్ రేట్ల గురించి వీటి గురించి కదా. ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారు. సో ఆయన ద్వారా అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి వచ్చాము అంతే తప్పితే వేరే మీటింగ్ ఏం లేదు. ఆయన హీ వాజ్ వెరీ క్లియర్. సార్ చెప్పింది మాకు
అంత పెద్ద మాట చెప్పారు మాకు. ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ సిటీకి ఎంత తెలంగాణకి ఎంత ఇంపార్టెంట్, సినిమా ఇండస్ట్రీ కూడా అంత ఇంపార్టెంట్, నేను అంత ఈక్వల్గా చూస్తాను మిమ్మల్ని కూడా. సో అసలు ఎప్పుడైనా మీకు ఏం కావాలన్నా తప్పకుండా అడగండి అనే చెప్పారు ఆయన. అంటే టికెట్లు విషయం కానీ బెనిఫిట్ల విషయం ఏ డిస్కషన్ కూడా రాలేదు అక్కడ. అదే అంటున్నాను కదా, అవన్నీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, ఏ సినిమాకి ఆ సినిమాకి జనరల్గా వెళ్ళారు. ఇది జనరల్ తెలంగాణ స్టేట్కి సినిమా ఏం చేయగలుగుతుంది, సినిమాకి తెలంగాణ స్టేట్ ఏం చేయగలుగుతుంది అన్న హై అండ్ డిస్కషన్ అది. సో ఈ టికెట్ రేట్ల ఇష్యూస్ అవన్నీ రాలేదు అసలు. అలాగే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మీద సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో జరిగింది అది. అది అక్కడ మోనీ కపూర్ గారు అందరూ ఉన్నారు ప్యానల్లో. అక్కడ మీరు మాట్లాడిన ఒక మాట నేషనల్ వైడ్గా అన్ని ఇంగ్లీష్ పేపర్లు అందరూ కూడా దాన్ని ట్రోల్ చేసి హెడ్లైన్స్ పెట్టారు. ట్రోల్స్ మీన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు విధాలుగా మాడారు. అక్కడ వాళ్ళు ఏమో నెగిటివ్గా మాడారు, ఇక్కడ వాళ్ళు మన సపోర్ట్గా మాడారు. మీరు ఎలా చూసారు దాన్ని? అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? అంటే నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏం లేదు, క్యాజువల్గా ఒక డిస్కషన్ జరిగింది రౌండ్ టేబుల్లో. బాంబేలో జరిగిన ఒక రౌండ్ టేబుల్లో తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, హిందీ ఇండస్ట్రీ నుంచి ఇలా కూర్చున్నాము. సో వెన్ వి వర్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇప్పుడు బోనీ కపూర్ గారు హీ రిప్రజెంట్స్ హిందీ సినిమా అక్కడ, నేను ఐ రిప్రజెంటెడ్ తెలుగు సినిమా, సౌత్ సినిమా. పోనీ ఐ మీన్ అర్చన గారు ఉన్నారు ఏజిఎస్ నుంచి. సో వి ఆల్ రిప్రజెంటెడ్ సౌత్ సినిమా. ఒక టాపిక్ వచ్చినప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో మేజర్ ఈవెంట్ ఫిల్మ్స్ అన్నీ సౌత్ నుంచి వచ్చినాయి అని నేను అనేటప్పటికీ నేను ఆ సెన్స్లో చెప్పా, హిందీ సినిమాలు ఈవెంట్ సినిమాలు తీయట్లేదు, కొంచెం మల్టీప్లెక్స్ జానర్ సినిమాలు ఎక్కువ తీస్తున్నారు. ఆ టైంలో ఈ బిగ్ మాస్ ఫిల్మ్స్ తెలుగు నుంచి రావడంతో అది ఎక్కువ వర్కౌట్ అయినాయి, తెలుగు నుంచి కానీ, కన్నడ నుంచి కేజీఎఫ్ కానీ, సౌత్ నుంచి రావడం వల్ల ఇది ఎక్కువ వర్కౌట్ అయినాయి కదా నా సెన్స్లో నేను చెప్పాను. సో వాళ్ళు ఇంకో రకంగా తీసుకున్నారు దాన్ని, మీడియా అఫెండ్ అయ్యారు. నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా చూశాను, అక్షయ్ కుమార్ గారి సినిమా ఏదో రిలీజ్ అయితే ఆ ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళు కూడా దాన్ని అఫెన్సివ్గా తీసుకుని, లేదు చాలా సినిమాలు 5 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి కానీ వీ డోంట్ నీడ్ టు టెల్ దెమ్ ఎవ్రీథింగ్, ఇది ఏదైనా వాళ్ళు చాలా అఫెండ్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు అఫెండ్ అయ్యారని నేను చేయగలిగింది ఏం లేదు. నేనేం ఆ హిందీ సినిమాకి అగేన్స్ట్గా ఏమీ మాట్లాడాల. నేను సౌత్ ఇండియన్ కాబట్టి సౌత్ నుంచి ఇన్ని మంచి సినిమాలు వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ప్రూవ్ చేసుకున్నాయి కాబట్టి ఆ ప్రూవ్ చేసుకున్న అన్న విషయం ఒక ప్లాట్ఫామ్లో గర్వంగా చెప్పాను నేను. దానికి నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు చెప్పినందుకు. అయిపోయిన తర్వాత బోనీ కపూర్ గారు చాలా మంచి మనిషి, వెరీ వార్మ్ పర్సన్, అసలు అంత కూల్, అసలు అంత యంగ్ వైబ్ ఉన్న పర్సన్ నేనైతే ఈ మధ్యకాలంలో చూడాలి. ఆ ఏజ్లో కూడా ఎంత యంగ్ వైబ్ అంటే, ఆయన ఎంత జోవియల్గా ఎంత హ్యాపీగా మాట్లాడతారంటే, అసలు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మామూలుగా ప్రేమించలేదు ఆయన నన్ను, సిద్ధార్థ్ గారిని. మీరు ఇప్పుడు నా సిద్ధార్థ్ గారితో పరిచయం ఉంటే అడగండి, నేను ఊరిని చెప్పాను అనుకుంటారేమో కానీ ఆయన అంత జోవియల్ పర్సన్ నేనైతే చూడలేదు, వెరీ వామ్. అసలు ఈ డిస్కషన్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలు జరిగింది తప్పితే దాని తర్వాత నాకు గుర్తులేదు, ఆయనకి గుర్తులేదు ఇంటర్వ్యూ అయ్యే టైం కూడా ఏం జరిగింది ఏంటి అనేది. ఆయన నా సినిమాల గురించి, నా సినిమాలు చూసి ఇట్లా చేస్తే బెటర్ అయ్యేది, ఇట్లా క్యాష్ చేస్తే బెటర్ అయ్యేది అని కూడా 2-3 అడ్వైస్ అన్నీ డిస్కస్ చేసాం ఆయనతో. కానీ అవన్నీ బయటకు నేను చెప్పలేను కదా. సో దాంతో వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనాలిసిస్ చేశారు దాన్ని. నెక్స్ట్ సంక్రాంతి సినిమాల తర్వాత కంటిన్యూగా అంటే నేను చూసిన దాంట్లో యంగ్ ప్రొడ్యూసర్ మీరే. ఎందుకంటే చాలామంది దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా మేము 6 సినిమాలు రిలీజ్ చేస్తాం అని ఛాలెంజ్ చేసి రిలీజ్ చేశారు, కొన్ని ఆడపని. కానీ మీ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ 2025 ఈ ఇయర్ దాదాపు 8 నుంచి 10 సినిమాలు, నెలకు ఒక సినిమా, ఎవరైనా నెలకి 2 నెలలకు ఒక సినిమా అయితే గ్యారంటీ కనిపిస్తుంది. అంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీకు ఎట్లా ఉంది దీన్ని చూస్తారు? సార్ ఈ ఇయర్ నాకు మా కాంపౌండ్ నుంచి చాలా వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు డాకు మహారాజ్ ఎలా ఒక బిగ్ మాస్ కమర్షియల్ ఫిల్మ్, నెక్స్ట్ వచ్చే హ్యూజ్ కామెడీ ఫిల్మ్ వస్తుంది మ్యాడ్ స్క్వేర్ అని. దాని తర్వాత వీఆర్ అటెంప్టింగ్ కాలేజ్ ఏజ్ పిల్లలకి మ్యూజికల్ రొమాంటిక్ ఫిల్మ్, అంటే మ్యూజికల్ లవ్ స్టోరీ లా కైండ్ ఆఫ్ మ్యాజిక్ అని, విత్ గౌతమ్ డైరెక్టింగ్ అండ్ అనిరుద్ స్కోర్, అనిరుద్ మ్యూజికల్. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దాకా అందరూ అనిరుద్ పెద్ద ప్లేసెస్లో వెళ్ళి పర్ఫామ్ చేస్తే ఒక కాన్సర్ట్స్ చూశారు. అదే ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక 2 hours అనిరుద్ కాన్సర్ట్ చూసినట్టు ఉంటుంది ఆ సినిమా. అలాంటి సాంగ్స్, ఒక మంచి లవ్ స్టోరీ, కొత్త పిల్లలు, ఫ్రెష్గా ఉంటుంది. సో అదొక డిఫరెంట్ జానర్ ఫిల్మ్. దాని తర్వాత రవితేజ గారిది మాస్ జాతర. ఇప్పుడు దాకా రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్లో ఏదైతే ఫన్ మిస్ అయ్యారో రవితేజ గారి సైడ్ నుంచి, ఆ ఫన్ ఉంటూ ఒక ప్రాపర్ కిక్ లాంటి సినిమా చూస్తారు మళ్ళీ రవితేజ గారి దగ్గర నుంచి. సో అదొకటి కైండ్ ఆఫ్. ఇప్పుడు రవితేజ విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమా ఏమో నేను చాలాసార్లు 2-3 ఇంటర్వ్యూలో చెప్పాను, గౌతమ్ జెర్సీ తీసిన గౌతమే తీసాడా ఈ సినిమా అన్నట్టు ఉంటుంది. ఒక గౌతమ్ స్టైల్లో కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ సినిమా అని. సో ఈ డిఫరెంట్ జానర్స్లో ఇప్పుడు అనుదీప్ది ఇంకో రకమైన ఫన్ ఫిలిం, నేను సిద్ధు ఒక కొత్త జానర్ అటెంప్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఈ ఇయర్ కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. త్రివిక్ సార్ ఒక హ్యూజ్ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా
ఐ మీన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ట్రై చేశారు, కానీ తర్వాత ఈ కొత్త జానర్ ఆఫ్ యాక్టర్స్ ఇంకా ట్రై చేయని జానర్ ట్రై చేస్తున్నాం. హ్యూజ్ ఫిలిం, ఇంకో ఒక పాన్ ఇండియా స్టార్తో ఇంకొక ఫిలిం సైన్ చేశాము. ఐ మీన్ నాకు చాలా ఇష్టమైన ఒక హీరోతో సినిమా అనుకుంటున్నాము, అది ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యేటట్టు, అది ఇంకా అవ్వలేదు. సో అన్ని నెక్స్ట్ 1-2 years విల్ బి వెరీ ఎక్సైటింగ్ హోప్ఫుల్లీ. విజయ్ తమ్ముడు అంటే ఆనంద్ దేవరకొండతో కూడా ఒక సినిమా తీస్తున్నారు. అది సారీ మీరు బాగా గుర్తు చేశారు. యాక్చువల్లీ 90s ఈటీవీలో 90s అని తీసిన కుర్రోడు ఆదిత్య అని, ఆ 90s చూసి నాకు ఆ సిరీస్ చూస్తే బాగా నచ్చి అతన్ని పిలిచి నాకు సినిమా చేయమని చెప్పాను. అతను హీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ అదర్ హీరో, అది కొంచెం డిలే అవ్వడం వలన ఇమీడియట్గా ఇప్పుడు నా దగ్గరికి సినిమా చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడు ఆ 90s డైరెక్టర్ కుర్రోడుతో ఒక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ఆ బేబీ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసాము, ఒక ఫన్ ఫిలిం. ఇప్పుడు ద మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఆ ఈటీవీ విన్ సిరీస్లో 90sలో దట్ క్యారెక్టర్ని రీలీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ద స్క్రిప్ట్ హస్ టర్న్ అవుట్ రియల్లీ వెల్. దట్ విల్ బి వెరీ కూల్ ఫన్ ఫిలిం. సో ఇట్లా అది చెప్పాను కదా, చిన్నది పెద్దది అని కాదు, వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్ దిస్ ఇయర్. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు అశోక్ గల్లాతో వెన్నెల తర్వాత ఒక ప్రాపర్ ఎంఎస్ యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న సినిమా రాలా. సో అక్కడికి వెళ్ళి యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్న లైఫ్, వెన్నెల టైం వేరు. అంటే అప్పుడు మేము ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో, మేము ఎంఎస్కి వెళ్ళిన టైంలో, ఇప్పుడు జనరేషన్ వేరు. సో ఇప్పుడు జనరేషన్లో యూఎస్లో ఎంఎస్ కల్చర్ ఎలా ఉంది అనే దాని మీద సినిమా తీస్తున్నాం. సో ఈ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాం ఈ ఇయర్, చూడాలి ఎలా వెళ్తుందని. మన ఆంధ్ర తెలంగాణ జరిగేది ఈవెంట్స్, తర్వాత పుష్ప కొన్ని పాన్ ఇండియా సినిమాలకి ఆర్ఆర్ఆర్ కూడా మొత్తం దేశం మొత్తం తిరిగారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ సంక్రాంతికి వచ్చే 2 సినిమాలు గేమ్ చేంజర్ కానీ మన డాకు మహారాజ్ కానీ యూఎస్లో కూడా చేస్తున్నారు డల్లాస్లో. అంటే తెలుగు పీపుల్ ఎక్కువ రీచ్ అవ్వడం కోసం బిజినెస్ కూడా అంత ఉందని అక్కడ కూడా ఈవెంట్ ఎవ్రీ ఇయర్ ఫిక్స్ చేశారా, ఎవ్రీ సినిమాకి పెడుతున్నారా? అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలకు ఒక ఈవెంట్ ఆంధ్రాలో, ఒక ఈవెంట్ తెలంగాణలో ఎలా చేస్తాం, ఎందుకంటే అక్కడ ఆడియన్స్కి క్యాటర్ అవ్వాలి, ఇక్కడ ఆడియన్స్కి క్యాటర్ అవ్వాలి, వాళ్ళు మనకి వచ్చి సినిమా చూస్తున్నారు. సో వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు రాయలసీమలో ఒకసారి చేస్తాం, వైజాగ్లో ఒకసారి చేస్తాం, ఆంధ్రాలో విజయవాడలో ఒకసారి చేస్తాం, అలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కసారి చేస్తాం, కర్నూలులో ఒకసారి, అట్లా తెలంగాణలో నిజామాబాద్లో చేసి వచ్చారు నిన్న వెంకటేష్ గారు ఈవెంట్. సో అట్లా మనకి ఇన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్న యూఎస్ ఆడియన్స్ కూడా వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అన్న ఉద్దేశంలో రాజు గారు ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు. సో బాలకృష్ణ గారు ఈ కైండ్ ఆఫ్ అభిమానం ఎక్కువ కాబట్టి అక్కడ, సో ఈయన్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు కూడా వెరీ హ్యాపీ ఫీల్ అవుతారని మేము కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసాం. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇవాళ రేపు లైవ్ టెలికాస్ట్ అవుతుంది, అదే రిలే టెలికాస్ట్ అవుతుంది యూఎస్లో జరిగిన ఈవెంట్. సో వెరీ హ్యాపీ. సో ఫర్దర్గా మిగతా సినిమాలు వెళ్తారా లేదా అది ఆల్ దేర్ కాల్. కానీ ఇదేం ఈవెంట్ మనం కొత్తగా చేస్తున్నాం, కానీ నవీన్ పోలిశెట్టి కానీ నాని కానీ వీళ్ళందరూ వాళ్ళ సినిమా రిలీజ్ అయిందో వెళ్ళి ప్రమోట్ చేసి వచ్చారు. ఆయన రిలీజ్ అయిన తర్వాత నాని గారు వెళ్ళారు, నవీన్ పోలిశెట్టి సినిమా రిలీజ్ అయిన నవీన్ వెళ్ళి ప్రమోట్ చేసి వచ్చాడు. కానీ అది పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాకా మేము ప్రీ రిలీజ్ చేసాం ఫస్ట్ టైం. నవీన్ పోలిశెట్టి బర్త్డే కూడా ఒక మర్చిపోయాను, అది కూడా సారీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది సూపర్ మీనాక్షిని ఇంట్రడ్యూస్ చేస్తూ సూపర్ ఫన్ ఫిలిము. నవీన్ ఇప్పుడు దాకా జాతిరత్నాల్లో ఒక రకంగా, పోలిశెట్టి సినిమాలో ఒక రకంగా చూశారు కదా. ఈ సినిమాలో కొంచెం ఫన్తో పాటు లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, చిన్న హీరోయిజంలు ఉంటాయి, రకరకాల ఎమోషన్ క్లైమాక్స్ ఎమోషన్ అని బాగా వర్కౌట్ అని. సో నవీన్ కూడా ఒక లీప్ తీసుకుని ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తున్నాడు దాంతో. సో కొంచెం నవీన్ కెరీర్లో కూడా హ్యూజ్ ఫిలిం అన్ని యాంగిల్స్లో. సినిమాలు చేస్తున్నారు మీ చిన్న వయసులో. భవిష్యత్తులో డైరెక్టర్ చేసే అవకాశం ఉంది అసలు? నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. యాక్టివ్ వైపుకి వెళ్తారు పని ఏమన్నా? అస్సలు లేదు. అదే అంటున్నాను కదండి, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. నాకు సినిమాలు తీసి పెట్టడానికి మంచి డైరెక్టర్లు ఉన్నారు, యాక్ట్ చేయడానికి మంచి హీరోలు ఉన్నారు. మనకి చాలు, మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తే మిగతా నీకు బాగా వెళ్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇండస్ట్రీలో అందరు హీరోలతో నాకు తెలిసి కంప్లీట్ అయింది, ఎక్సెప్ట్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు అంటే ముగ్గురు తప్పించి వీళ్ళందరూ ఫినిష్ అయ్యారు. వాళ్ళ ముగ్గురితో ఏమైనా కమింగ్ డేస్లో ఉన్నాయా పైప్ లైన్లో? ఎప్పటి నుంచో చరణ్ గారితో ప్లాన్ చేయాలని చూస్తున్నామండి. అది సో నెక్స్ట్ 2-3 yearsలో అవుతుందేమో అని హోప్. చిరంజీవి గారితో అయితే నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేస్తాం, గట్టిగా ట్రై చేస్తాం. డైరెక్టర్ వెంకీ కానీ ఎవరైనా కానీ చిరంజీవి గారితో. ఇక బ్యాలెన్స్ ప్రభాస్ గారు అంటే ఇప్పట్లో ప్రభాస్ గారు కొంచెం 3-4 సినిమాలు అవ్వాలి. సో దాన్ని బట్టి ఎలా ప్లేస్ అవుతుందో చూడాలి అంతే. గిన్నెస్ రికార్డు వరల్డ్ ఆఫ్ రికార్డు రామానాయుడు గారు వెళ్ళారు, ఆయన తర్వాత మీకే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే అన్ని లాంగ్వేజ్ సినిమాలు ఇట్లా లెక్కలేస్తేనే ఇంటికి పంపించేస్తారు. అసలు ఇది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి ఇది అది అని కాదు, మంచి కంటెంట్ దొరికితే తీసుకుంటూ వెళ్తాం అంతే తప్పితే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అని ప్లాన్ చేస్తే ఇంటికి పంపించేస్తారు. అసలు
సూపర్, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది నాగవంశీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఈ 2025లో ఆయన తీయబోయే ప్రాజెక్టులన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఈ సంక్రాంతి రాబోతున్న డాకు మహారాజ్తో ఆ విజయాలు మొదలయ్యి చివరిగా ఏ సినిమా వస్తే ఆ సినిమా వరకు విజయాలు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.